ఈ బెట్టింగ్ యాప్ విషయంలో డైరెక్ట్ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని టిక్ టాక్ ని కదా బ్యాన్ చేసినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చు, కానీ చెయ్యదు. ఎందుకంటే మన నోట్లో మనం మట్టి కొట్టుకుంటామా? మొన్న ఎగ్జాంపుల్ గా చెట్టు కొమ్మలు అని చెప్పిన ఆ చెట్టుకు కనిపించని వేలరే ఈ గవర్నమెంట్. బలం అదే, బలహీనత కూడా. ఈ బెట్టింగ్లు మన ఇండియాకి ఇప్పుడు వచ్చినాయి ఏం కాదు, 1867 సంవత్సరంలోనే మన ఇండియాకి వచ్చినాయి. పట్టుకొచ్చిన ఓడోర్రా అంటే బ్రిటిషర్స్. అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం కూడా రాలేదు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దీనిపైన ఒక చట్టం తీసుకొచ్చారు, అదే గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867. ఈ బెట్టింగ్ల పైన కోర్టులో కొన్ని కేసులు కూడా నడిచినాయి. అదొక స్కిల్, నువ్వు అడ్డి గుడ్డి వచ్చి పెడితే పోతాయి అని తీర్పిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను గేమ్ లో ఒక 100 రూపాయలు పెట్టినా, దానిపైన గవర్నమెంట్ కి 28% ట్యాక్స్ కట్టాలి, అదే GST. అంటే ప్రతి 100 రూపాయలు నేను 28 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి. 144 కోట్ల మంది ఉన్న జనాభాలో 1 కోటి మంది 100 రూపాయలు పెట్టి ఆడితే గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్స్ 28 కోట్లు. ఇది ఓన్లీ GST గురించి. ఇంకా వేరే వేరే ట్యాక్సులు కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే అదేది ఉంటుంది చూడు, ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అని చెప్పేసి ఏం చేయకుండానే గవర్నమెంట్ కి ఇంత లాభం వచ్చింది. ఇంకా గవర్నమెంట్ ఎందుకు మాట్లాడుతుంది? గవర్నమెంట్ ఇట్లా మారడానికి గల కారణమోలు అంటే మనమే. ఉచిత పథకాలకు అమ్ముడు పోయినాం కదా, అవి నడిపించాలంటే పైసలు కావాలి కదా, అందుకే వార్నింగ్ మాత్రమే ఇస్తుంది, బ్యాన్ మాత్రం చేయదు. మరి ఎట్లా బ్రో అంటే మనం ఆడు బంద్ చేయాలి, దీన్ని ప్రజల్లోకి పట్టుకోవాలి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి, నలుగురికి షేర్ చేయాలి, అంతే. ఇప్పుడు ఇదే విషయాన్ని నలుగురిలోకి వచ్చి చెప్పాను అనుకో, పోరా బాబు పక్కకు పోయి ఆడుకో అంటారు.